నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ప్రతిపాటి మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయాల్సిన బాధ్యత కాటన్ కార్పొరేషన్దేనని వ్యాఖ్య. పట్టణంలో రత్న మెడినేట్స్ మెడికల్ షాపును ప్రారంభించిన ప్రతిపాటి ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్న వంకాయలపొడి గ్రామస్తులు. ఆరంభమైన క్రిస్మస్ మాసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన నాదిరెండ్ల గ్రామ లూథరన్ చర్చి సంఘస్థులు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్రంపై సిసిఐపై తెచ్చిన ఒత్తిడి ఫలించిందన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం తిరుమల కాటన్ మిల్లులో ఉన్న సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రతిపాటి సోమవారం పరిశీలించారు. పత్తి కొనుగోళ్ల తీరుపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతుల ఇబ్బందులపై తాను అసెంబ్లీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంతోనూ మాట్లాడారని ప్రతిపాటి చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా సీఎం చంద్రబాబు ద్వారా కేంద్ర జౌళి శాఖ మంత్రికి లేఖ రాశారని తెలిపారు. తమ పోరాట ఫలితంగా కేంద్ర నిబంధనలు సడలించి 15% వరకు తేమ ఉన్నప్పటికీ కొనుగోలుకు అంగీకరించిందని ప్రతిపాటి చెప్పారు. ఇప్పటికే కాటన్ మిల్లులన్నీ దెబ్బతిన్నాయని, సరైన మద్దతు ధర ఇవ్వకుండా రైతులను నష్టానికి గురిచేస్తే రైతులు పత్తి పంట వేయడం మానేస్తారని ప్రతిపాటి హెచ్చరించారు. కాబట్టి కేంద్రం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి రైతులను ఆదుకోవాలన్నారు. ఎటువంటి షరతులు లేకుండా చివరి కింటా వరకు పత్తి కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా రైతులకు ప్రతిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళటం, ఆ తర్వాత నేను అసెంబ్లీలో కూడా రైతాంగం తరఫున మద్దతు ధర కొనుగోలు చేయాలి, షరతులు లేకుండా కొనుగోలు చేయాలి, 15% తేమ వరకు అనుమతించాలి, నిబంధనలు పెట్టి రైతుల్ని ఇబ్బందులు గురి చేయకూడదని అసెంబ్లీలో కూడా ప్రశ్నించటం, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర జౌళి శాఖ మార్చులకు కూడా లేఖ కూడా రాయటం, వీటన్నిటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడే మన అసిస్టెంట్ బయర్ కూడా చెప్తున్నాడు, నిబంధనలు సడలించారు, 15% తేమ శాతం వరకు కూడా మేము అనుమతిస్తున్నాము, ఏ రైతుని ఇబ్బంది పెట్టడం లేదు, రైతులను కూడా అడిగితే రైతులు కూడా ఏంటి సంతృప్తికరంగానే ఉందా, సంతృప్తికరంగా ఉందని రైతులు కూడా చెప్తున్నారు. కాబట్టి చివరి క్వింటాల వరకు కూడా రైతుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయాలి, మద్దతు ధర అందించాలి. పత్తి రైతులు నష్టపోతే పత్తి పంట వెయ్యరు. పత్తి రైతులు మళ్ళీ పత్తి వెయ్యాలి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే మిల్లర్లు బాగా దెబ్బతినిపోయారు. జిన్నింగ్ మిల్లులు కానీ, స్పిన్నింగ్ మిల్లులు కానీ, అదేవిధంగా ఆయిల్ మిల్లులు కానీ, వీవింగ్ మిల్లులు కానీ, ఈ కాటన్ రిలేటెడ్ మిల్లులన్నీ పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఎన్ని రోజులు నడుపుతారో కూడా సగం మిల్లులు ఇప్పుడు మూతపడిపోయినాయి. మిగిలిన సగం మిల్లులు కూడా ఎన్ని రోజులు నడుపుతారో కూడా ఏ రోజుకు ఆ రోజు అర్థం కాని పరిస్థితుల్లో మిల్లుల యాజమాన్యాలు ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు ఎంత నష్టమైనా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి చివరి క్వింటాల వరకు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క పింక్ బౌల్, అదే రకంగా ఇతర తెగుళ్ళు వచ్చి అకాల వర్షాల వలన దిగుబడులు తగ్గిపోయినాయి. రైతుకి 7,500 రూపాయలు ఇచ్చినా కూడా
రైతుకు ఈరోజు నష్టమే వస్తుంది. కాబట్టి రైతుకు మద్దతు ధర పూర్తిగా అందించినా కూడా వాళ్ళ పెట్టుబడులు రావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా, ఎందుకంటే గత 4 రోజుల నుంచి కొంత నిబంధనలు కూడా సడలించారు కాబట్టి ఇదే విధంగా చివరి క్వింటాల వరకు పత్తిని కొనుగోలు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చారని కూడా ఎక్కడ రైతుకి ఇబ్బంది వచ్చినా నేను మళ్ళీ సెంటర్కి వస్తాను. రైతుల పక్షాన రైతుకు మద్దతు ధర అందించేటువంటి దాంట్లో, రైతులకు అమ్మే దాంట్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఎక్కడున్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా దృష్టికి వచ్చినటువంటి ఏ రైతుల యొక్క కష్టాలైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము. చిలకలూరిపేట పట్టణంలోని కేబీ రోడ్లో ఉన్న ఎంవీఎస్ జౌల్ట్రీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన రత్న మెడినీడ్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మెడికల్ షాపును మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. వారికి మన మక్కిన బ్రదర్స్ సాదర స్వాగతం పలవలసిందిగా కోరుచున్నాము. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణంశ బ్రహ్మచ బ్రహ్మా చ ఆయుఃకేతుం ప్రజాంతతో భాగదేయేనేవేనం ఆయుః శతమానం భవతి శతాయుః షాపు ఎవరు పెట్టింది? ఎవరు పెట్టిన ఓనర్? రాజాయ సర్వస్వోత్తరాగ్రవత్తమః భవతి జగదీష్ సార్ వాళ్ళకి బ్యాక్ ఎండ్ వారు ఇచ్చిన సన్మానం చిలకలూరిపేట పట్టణంలోని కేబీ రోడ్లో ఉన్న ఎంవీఎస్ చౌల్ట్రీ నందు ఇటీవల నూతనంగా ప్రారంభించిన ప్రముఖ దుస్తుల సంస్థ జాకీ షోరూమ్ బ్రాంచ్ను మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని పుల్లారావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఎట్లా ఉంది? ఇంకేమైనా ఉన్నాయా? షోరూమ్గా మన చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో వేంచేసి ఉన్న మౌలానా మౌల్వీ మహమ్మద్ అబ్దుల్లా బాషా బాబా 73వ ఉర్సు మహోత్సవం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. ఈ మహోత్సవాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తొలుత దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి బాబావారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జువాజీ మదన్ మోహన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్ఎస్ సుభానీ, హజరత్ వలీ, పోతవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, మత పెద్దలు తదితరులు ఆయన వెంట ఉన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఎన్ఈసి కాలేజీలో న్యూమాన్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 38వ సౌత్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఛాంపియన్ అవార్డు కార్యక్రమం జరిగింది. డాక్టర్ విజయ నిర్మల మెమోరియల్ సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరతనాట్యం, కూచిపూడి విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, వికాసాన్ని అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, తమిళనాడులో ఆర్ట్స్లో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అవకాశాలు కల్పించలేదని, మళ్లీ సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే భరతనాట్యం, కూచిపూడికి మంచి రోజులు వచ్చాయని వెల్లడించారు. అనంతరం ప్రత్తిపాటి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్బీ రాజన్ భీ, ఎన్ఈసి కాలేజ్ చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు, నిర్వాహకులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న ప్రగతి ఎన్క్లేవ్లో కమ్మ సంఘం మియాపూర్ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజనాలకు మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ప్రత్తిపాటి నివాళులు అర్పించారు. అనంతరం వనభోజనాలు ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటకు చెందిన మార్టూరు శ్రీనివాసరావు కుమారుని సత్యనారాయణ వ్రతకల్ప కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ నూతన వధువులను ఆశీర్వదించారు. ఆయన వెంట జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు సోమవారం జరిగిన దొడ్డ రవికుమార్ కుమార్తెల నూతన వస్త్ర బహుకరణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. వేడుకకు హాజరైన మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ని చూద్దాం అనే కాపుల సంకల్పం ఆయన్ని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో జరిగిన కాపు కులస్తుల కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి పీఠం కాపులకు చేరువకి రావడానికి ఇంకా కొంత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి మద్దతు ఇచ్చి నవతరం పార్టీ ఎన్నికల్లో కూటమికి సంఘీభావం తెలిపి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో కాపు ప్రముఖులు మల్లెల రాజేష్ నాయుడు, తోట రాజా రమేష్, మండలనేని సుబ్బారావు, మల్లెల శివనాగేశ్వరరావు, మండలనేని సుబ్బారావు, మండలనేని చరణ్ తేజ, తోట శ్రీనివాసరావు, మిరియాల రత్నకుమారి, ఆముదాల లీలా కిషోర్ తదితరులు ఉన్నారు. కాపులు ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరగా ముఖ్యమంత్రి స్థానానికి వచ్చే ఎన్నికల నాటికి మనం అందరం కూడా దగ్గరగా ఉన్నాం. శ్రీకృష్ణదేవరాయలు, మెగాస్టార్ చిరంజీవి, వంగవీటి మోహన్ రంగా గారు, ముద్రగడ పద్మనాభం గారు, మిరియాల వెంకట్రావు గారు, పిళ్ళ వెంకటేశ్వరరావు గారు, ఇట్లా కాపు నాయకులు అందరూ కలిస్తే ఒక శక్తిగా మారితే ఎలా ఉంటుందో అటువంటి శక్తిగా ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అవతరించిన మాట వాస్తవం. ఈ శక్తిని కోపంతో నష్టపరుచుకోకుండా కోపాన్ని ఆలోచనగా మార్చుకొని రాజకీయంగా కర్ర ఉన్నోడిదే బర్రె, అధికారం ఉన్నోడిదే శాసనం. ఆ దిశగా మన చిలకలూరుపేటలో కూడా మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఎడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం కార్టూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్, గ్యాస్ట్రో, గుండె సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే కంటి పరీక్షలు, ఎముకలు మరియు కీళ్ల నొప్పులు, చెవి, ముక్కు, గొంతు, కిడ్నీ సమస్యలకు, శ్వాసకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల టీడీపీ అధ్యక్షులు కామినేని సాయిబాబు, డాక్టర్ కె మాధవి, డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ బ్రాయన్, డాక్టర్ అమూల్య, క్యాంప్ ఆర్గనైజర్ జె నాగేంద్రబాబు, గ్రామ టీడీపీ అధ్యక్షులు షేక్ బుడే తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఉన్న శ్రీ హరిహర క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా రామలింగేశ్వర స్వామికి దుద్దాభిషేకం జరిగింది. ఆలయ ధర్మకర్తలు వడ్డేపల్లి శివశంకర్, రత్నకుమారి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు మాట్లాడుతూ కార్తీక మాసంలో రుద్రాభిషేకం చేయడం మహాపుణ్యం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. देवदेवताभ्यो नमोस्तुते नमः एतदाशीर्वचनानिर्योग्यता प्रधानमेनस्य सिद्ध्यर्थं सर्वदायं सर्वविष्टा योग्यानां प्रधानकेन सिद्ध्यर्थं स्वामित्रय सर्वदायं सर्वेति स्वामिन् महते पञ्चग्रामतो साधनानगणे अभि तस्मात् दुराडयाजिता विराजोपधिपुरुषः सजातो चरितदापजात्ममतो पुरः यत्पुरुषेण मानविषादेव यज्ञामृतं वदा वसन्तो अस्याधीधात्मं ग्रीष्मैश्वस्य रसभिः सत्तास्यागतः येन देवालयन्ता साध्यासृष्टये तस्मात् यज्ञा सर्वहुतः श्रामायुगरे चन्दाकिजिगरे तस्मात् विश्व तस्मात् विनाडितः तस्मात् स्वजायन्तामश्यमकमासीतो बाहुराजन्यकृतः गुरु तदश्वद्वैश्वः प्रज्ञानं सुद्रोधायितः चन्द्रमामनसोजातः यक्षसूर्योजायितः मुखादिन्द्रिजाग्निश्च प्राणाद्वाजरजामजितः नाभ्या आस्यन्तरस्नो श्रीष्णादौ समवर्तदा बुद्ध्या मुमदेश स्रोत्रादो तदा लोकागम अकल्पयन् वेदाहमेतं पुरुषं महन्तो आदित्यवर्णः तंसः प्रस्तादो
त्वमेवं विद्वानमृतशोभतेनान्ये बन्धाभ्युदयनाय प्रजापत्यन्तः यायमानो भूताज्ञायते तस्याधीराः प्रजानन्ति मरेति नामपदमिच्छन्ति। ఈరోజు ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం నందు వేయించేసి ఉన్నటువంటి హరిహర క్షేత్రం మహాపుణ్యక్షేత్రం నందు కార్తీక మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకుని ఉదయం గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయడం, ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వడ్డేపల్లి శివశంకరరావు గారు వారి కుటుంబ సభ్యులు పాల్గొని విశేషంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా విశేషంగా వచ్చి ఆ స్వామివారి విశేష అలంకారంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందటం, అదేవిధంగా ఈరోజు సాయంత్రం యథావిధిగా మనం నిర్వహించుకునేటువంటి సహస్ర దీపాలంకార కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. నాదెళ్ల చైతన్య నగర్ క్రీస్తు లూథరన్ దేవాలయంలో సోమవారం క్రిస్మస్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఇందులో భాగంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రార్థనలు ప్రారంభించారు. స్థానిక సంఘ కాపరి రెవరెండ్ బి మోహన్ రావు మాట్లాడుతూ ఈ ప్రార్థనలు డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ వరకు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ పెద్దలు, విశ్వాసులు, మహిళలు, సండే స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండ దగ్గర గల ధనమ్మ మాతాజీ ఆశ్రమానికి స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు మరియు ఫ్లడ్ లైట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం ఆశ్రమంలోని ఉసిరి తోటలో సేవా సమితి సభ్యులు వనభోజనాలు నిర్వహించారు. కార్యక్రమంలో వల్లెట్టి వెంకట సత్యనారాయణ, కాపు వెంకట్రావు, కనమర్లపూడి రామబ్రహ్మం, బీకాం శ్రీనివాస్ సింగ్, కె ప్రసాదరావు, గుడివాడ రామారావు, వల్లెట్టి మధుబాబు, పొత్తూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ సోమవారం మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుని కలిశారు. అధ్యక్షులుగా కొత్త కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా రాజమౌళి సూర్యారావు, కోశాధికారిగా భావనాసి కోటేశ్వరరావు తదితరులు ఎన్నికైన సందర్భంగా ఆయన్ను కలవడం జరిగింది. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఉన్నారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్డు సాయినగర్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం పర్వదినాల్లో ఆలయ ప్రాంగణంలోని భవానీ శంకర స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్తీక 4వ సోమవారం మరియు కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ రావణుగు రామకృష్ణ శాస్త్రి మరియు ఋగ్వేద ఘనపాటి పవన్ కుమార్ శాస్త్రిచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్, వారి ధర్మపత్ని చల్లా విజయలక్ష్మి ప్రత్యేక మహాశివునికి పంచామృతాభిషేకాలు చేశారు. ధూప దీప నైవేద్యాలతో, విశిష్ట అలంకరణతో, మహారుద్ర శివనామ అష్టోత్తర పూజ, పంచహారతులతో స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని గోత్రనామాలతో పూజ జరిపించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు. పుష్పం సమర్పయామి. ఓం నృతనపతయే నమః. నృతనపతాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. హిరణ్యాయ నమః. కులాలేభ్య కర్మాలేభ్యశ్చ వో నమో నమః. పుణ్యష్ఠేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమః. శగద్భ్యో ధన్వగుభ్యశ్చ వో నమో నమః. మృగేభ్యశ్చ వో నమో నమః. ఈరోజు కార్తీక మాసంలో చివరి సోమవారం, 4వ సోమవారం స్వామివారికి పంచామృతాలతోటి దశవిధ స్థానాభిషేకం జరిగినది. ఈ సందర్భంగా స్వామివారి యొక్క సేవకు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రేపు అనగా మంగళవారం ఉదయం 7 గంటలకి స్వామివారి కార్తీక మాస బహుళ ఏకాదశి సందర్భంగా
ఇదే విధంగా పంచామృతాలతో దశవిధ స్నానాభిషేకం జరుగుతుంది. కాబట్టి భక్తులు రేపు ఉదయం కూడా 7 గంటలకు ఇదే విధంగా విచ్చేసి స్వామివారి యొక్క కరుణా కటాక్షములకు ఆయనకి ఆశీర్వచనానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరలా 29వ తారీఖు శుక్రవారం కార్తీక మాస చతుర్థి. ఆ సందర్భంగా స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు కూడా ఉదయం 7 గంటలకల్లా భక్తులు ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి స్వామివారి యొక్క అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. చివరిది కార్తీక మాసంలో చివరి రోజు ఆదివారం 1వ తారీఖు అయింది. ఆ రోజు స్వామివారికి విశేష అలంకరణలతో అభిషేక కార్యం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా ఉదయం 7 గంటలకల్లా భక్తులు ఇచ్చేసి స్వామివారి యొక్క సేవకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.